హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈ రోజు నేను మీకోసం చేయబోతున్న వంట కీమా మటన్ బిర్యానీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా మటన్ కీమా 1 కిలో తీసుకున్నానండి. దాన్ని నీట్గా శుభ్రంగా కడిగేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకున్నాను. అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్లు కారం వేయండి, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, హెచ్ఎంటీ రైస్ తీసుకున్నాను. అలానే పుదీనా, అలానే సాజీరా అండి, అలానే కరివేపాకు, కాజు, టమాటా, ఓల్గార్ మసాలాలు, అలానే కొత్తిమీర, అలానే ఆనియన్స్ తీసుకున్నానండి. నెయ్యి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్ అండి, అలానే గరం మసాలా పౌడరు, పసుపు, కారం, సాల్ట్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ చూస్తారు కదండి. వంట స్టార్ట్ చేసేస్తాను, వంట కూడా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుందాం. కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 10 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఆయిల్. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. అలానే చెక్క, జాజి పువ్వు, లవంగాలు, యాలకులు, అలానే జాపత్రి, మరాఠీ మొగ్గ వేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు సాజీరా కూడా వేసేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వేసాను. అలానే కాజు కూడా వేస్తున్నానండి. ఇవి కూడా ఒక 10 పలుకులు వరకు వేసాను. ఇది కొంచెం ఫ్రై అవనిద్దామండి. చూసారు కదండి, ఫ్రై అయిపోయినాయి కదా. మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఇందులో ఆనియన్స్ కూడా ఫ్రై అవనిద్దాం. అలానే కరివేపాకు కూడా వేస్తున్నానండి. అలానే పుదీనా ఆకులు కూడా వేస్తున్నానండి. మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. ఈలోపు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మరొకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా నేను ఎక్కువ తీసుకోలేదండి, ఒకటి తీసుకున్నాను. ఒకటి చాలండి. చూసారు కదా, ఒకటే తీసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఈలోపు కొంచెం మనకు కారం, ఇందులో సాల్ట్ అది వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. అలానే సాల్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అలానే పసుపు కూడా వేస్తున్నానండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై అవనిద్దామండి. టమాటా వేసుకున్నాం కదా, 5 మినిట్స్ ఫ్రై అవుతే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి 5 మినిట్స్. ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా, ఫ్రై అయినాయి కదండి. ఆనియన్స్, టమాటా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మటన్ వేసేసుకుందామండి. ఇందులో
నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకుంటున్నాను. చూస్తారు కదండి, ఇలా కలుపుకొని ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం 5 minutes. ఒక 5 minutes మూత పెట్టుకుందాం. ఒక్కసారి మళ్ళీ మూత తీసి చూసుకుందాం అండి. చూస్తారు కదండి, ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. అలానే గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. అదొక 2 టేబుల్ స్పూన్లు, ఇదొక 2 టేబుల్ స్పూన్లు వేసానండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఒక్క 5 minutes మళ్ళీ మూత పెట్టుకుందాం. మరి ఇంకొకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి. ఒకసారి కలిపేసుకుని రైస్ కూడా వేసేసుకుందాం. నేను ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి రైస్ని కడిగేసుకుని. ఒకసారి కలిపేసుకుందామండి రైస్ కూడా. ఒక 1 minute కలుపుకుని ఒక 2 minutes అలా ఫ్రై చేసుకుని చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. రైస్ కూడా ఇందులో కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 1-2 minutes ఫ్రై చేసుకుందాం అండి ఇందులో. మళ్ళీ మూత పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ మూత తీసి చూసుకుందాం అండి. చూసారు కదా, రైస్ కూడా కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. నేను ముందుగా ఇందులో 2 గ్లాసులు బియ్యం వాటర్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. చూసారు కదా, 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుందామండి ఇది. ఇది కలిపేసుకొని ఒక్కసారి చిన్న పొంగు వచ్చేంత వరకు ఉండి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోయినా సరిపోకపోయినా ఇప్పుడు ఒకసారి చూసుకుందాం అండి. సరిపోతే వేసుకుందాం, సరిపోతే ఇంకా అవసరం లేదు. సాల్ట్ చూసుకుందాం అండి, కారం. సాల్ట్ పడుతుందండి కొంచెం. ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. అలానే పుదీనాకులు కూడా వేస్తున్నాను. ఒక రెమ్మక పుదీనాకులు వేస్తున్నానండి. వేసి ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ. ఇది కొంచెం పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకున్నామండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక పొంగు వచ్చేంత వరకు మామూలుగా మూత పెట్టుకున్నానండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మీకు విజిల్ చూపిస్తాను. ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఇంకా మరొకసారి మూత చూసుకున్నామండి. చూసారు కదా, ఇలా పొంగు వచ్చినప్పుడు ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుని ఇలా పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా ఉడికిపోతుంది మనకి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటానండి పైన. చూసారు కదా, కొత్తిమీర వేసుకున్నాం కదండి.
అలానే నేను కూడా వేసుకుంటానండి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మంటనే లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం అండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కుక్కర్ ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక విజిల్ వస్తే రానిస్తే సరిపోతుందండి. తర్వాత ఏ విధంగా వచ్చిందో మీకు తీసి చూపిస్తాను. చూసారు కదండి, ఒక 15 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. వావ్, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒక్కసారి ఇలా గట్టితో కలిపి చూపిస్తాను మీకు. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో రైస్ కూడా. పొడిపొడిలాడుతూ చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్. చూసారు కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా దీన్ని మంచిగా రైతా వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇప్పుడు కొంచెం ప్లేట్లోకి తీసుకుందాం. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, రైతా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి, అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి నా స్టైల్ కీమా మటన్ బిర్యానీ. అలానే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటుంది మీ సుజయ్. బాయ్.